నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదు, ఈటల అబద్ధాలు చెప్పారన్న మంత్రి తుమ్మల. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగదు, బనకచర్లపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్న కిషన్ రెడ్డి. రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్ పై బీజేపీ సీరియస్, దేశంలోని వ్యవస్థలను తప్పుబట్టే వ్యాఖ్యలని మండిపాటు. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. కొత్తగా 3 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలని, సామాజిక వర్గాల సమీకరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు 10 సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ ఉన్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మధుమోహన్ రావు, మెదక్ జిల్లా నుంచి విజయశాంతి, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరిలు మంత్రి పదవిను ఆశిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, శంకర్ నాయకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ వద్ద భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 2 అగ్ర కమాండర్లు మృతి చెందారు. వారిపై ₹1 కోటి రివార్డు ఉంది. తాజా ఎన్కౌంటర్లో 5 మృతి చెందారు. ఇందులో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మొత్తానికి ఇవాళ 7 మృతితో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇంకా భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడుకున్నదని, ఆయన అన్ని అబద్ధాలు చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈటెల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. వాంగ్మూలం ఈటెల ఇచ్చినటువంటి ఏదైతే ఆ మాటలున్నాయో అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. సబ్ కమిటీ నిర్ధారణ చేసి క్యాబినెట్కి ఇచ్చాం కాబట్టి ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు. అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం. ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి. రెండోది, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరాన్ని అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడూ రాలే. క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు 2 కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది. ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది. ఆ తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది.
కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండు కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు, సబ్ కమిటీ రిపోర్టుగాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు, సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి నేను వ్యక్తిగతంగా 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి, ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా. 4 ప్రాజెక్టుల మీద ఏ ప్యాకేజీలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ కానీ లేకపోతే ఓవర్ ఎస్టిమేట్స్ కానీ ఉంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ పిలవటమా, లేదు ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా చేయాలా అనే అంశాల మీద మాత్రమే ఆ సబ్ కమిటీ నిర్ధారణ చేసి క్యాబినెట్కి ఇచ్చాం. కాబట్టి ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు. అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం. ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి. రెండోది, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరాన్ని అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడూ రాలేదు, క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండు కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుడి చేయాలని. బనకచెర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కేంద్రానికి రేవంత్ మరో లేఖ రాయాలని ఆయన తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు, స్పష్టం చేశారు. ఏపీ ఇచ్చిన డిపిఆర్ను కేంద్రం ఇంకా పరిశీలించలేదని, కేంద్రంపై అప్పుడే విమర్శలు చేయడం సరికాదని ఆరోపించారు. ఇరువైపులా ఆలోచించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బనకచెర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కేంద్రానికి రేవంత్ మరో లేఖ రాయాలని ఆయన తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు, స్పష్టం చేశారు. ఏపీ ఇచ్చిన డిపిఆర్ను కేంద్రం ఇంకా పరిశీలించలేదని, కేంద్రంపై అప్పుడే విమర్శలు చేయడం సరికాదని ఆరోపించారు. ఇరువైపులా ఆలోచించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
టీడీపీ ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవరైనా వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12వ తేదీన అమరావతిలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందని సీఎం తెలిపారు. ప్రజలు మనల్ని గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ తన మ్యాచ్ ఫిక్సింగ్ మహారాష్ట్ర అనే ఆర్టికల్లో బీజేపీ ఎన్డీఏ 5 దశల వ్యూహంతో ఎన్నికలను మార్చిందని, ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ మంది ఓటు వేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఈసీఐ నిరాధారమైనవిగా, ఎన్నికల ప్రక్రియపై అనవసరమైన సందేహాలు కలిగించేవిగా, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొంది. ఈసీఐ ప్రకటనలో రాహుల్ గాంధీ వాస్తవాలను విస్మరించి ఎన్నికల ఫలితాలను అవమానకరంగా వర్ణించారని, ఇలాంటి ఆరోపణలు ఓటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. అలాగే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈసీ చాలాసార్లు వివరంగా చెప్పిన రాహుల్ గాంధీ మళ్లీ దేశంలోని వ్యవస్థను బూచీగా చూపే పనిలో ఉన్నారని మండిపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. కొత్తగా 3 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలని, సామాజిక వర్గాల సమీకరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ ఉన్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మెదక్ జిల్లా నుంచి విజయశాంతి, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరిలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, శంకర్ నాయకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆరోపించారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని అన్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని, పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున నువ్వు చెప్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసి ఎవడు క్వశ్చన్ చేయలేము. ఎవడైతే
అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్నటికి నిన్న కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు ఆ రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోనవసరంలా. ఒక 50-60 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు. అక్కడ రోడ్డు మీద పెట్టి కొడుతుంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు? పోలీసులు. సామాన్య ప్రజలనే కదా. ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు? సంఘ విద్రోహక శక్తులు అంటే నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు. నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా? వాళ్ళ కోరిక. కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా? అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు. ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు. నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకి పడని వాళ్ళు పెట్టి ఇది గుంపును తయారు చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పోరుపోరు అది కూడా తయారవుతుంది. ఏదైనా నిర్వీర్యమన్నా అయిపోతుంది పనికిరాని దీని కింద. లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసి కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో లేక వాళ్ళను. ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మితమవుతోన్న పిన్నారం గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దీనికి ఏపీని అభినందిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు థర్మల్ పవర్తో పాటు పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని ఆలోచిస్తున్నామని, అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం 2015 న్యూ ఎనర్జీ పాలసీ తెచ్చిందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలో 2029-30 నాటికల్లా కనీసం 20,000కు పైగా మెగావాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. ఏపీలోని పిన్నారం గ్రీన్ కో ప్రాజెక్టును భట్టి సందర్శించారు. పాణ్య మండలం పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉందని, రానున్న రోజుల్లో పిన్నారం గ్రీన్ కో ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు పిన్నారం గ్రీన్ కో ప్రాజెక్టు సందర్శించారని భట్టి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. మృగశిర కార్తె సందర్భంగా 2 రోజుల పాటు బత్తిన కుటుంబం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ఈ చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. చేప ప్రసాదం నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ గౌడ్తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అయితే చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతోందని గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. రైల్వే స్టేషన్లో ముఖ్యమైన బస్టాండ్లతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ టైమ్ 4 Sides TV.